తమిళనాడు, బెంగాల్ మొదటి దశ ఎన్నికలు సజావుగా కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల నాటికి తమిళనాడులో 17.69%, బెంగాల్లో 18.76 పోలింగ్ నమోదైంది. బెంగాల్లోని తొలి విడత స్థానాలు 152, తమిళనాడులోని మొత్తం స్థానాలకు 234. గురువారం పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు. మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. బెంగాల్లో తృణమూల్, బీజేపీ మధ్య ప్రధాన పోరు జరుగుతుండగా తమిళనాడులో ముక్కోన పోటీ నెలకొంది. తమిళనాడు, బెంగాల్ మొదటి దశ ఎన్నికలు సజావుగా కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల నాటికి తమిళనాడులో 17.69%, బెంగాల్లో 18.76 పోలింగ్ నమోదైంది. బెంగాల్లోని తొలి విడత స్థానాలు 152, తమిళనాడులోని మొత్తం స్థానాలకు 234. గురువారం పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు. మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. బెంగాల్లో తృణమూల్, బీజేపీ మధ్య ప్రధానంగా పోరు జరుగుతుండగా తమిళనాడులో ముక్కోన పోటీ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమణ ఫోన్ ద్వారా అందిస్తారు. రమణ, డీటెయిల్స్ ఏంటి? ఏదైతే తమిళనాడులో ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రారంభమైంది. ఇందులో ముఖ్యంగా తమిళనాడులో త్రిముఖ పోటీ నెలకొనిందని చెప్పాలి. ముఖ్యంగా డిఎంకే, అన్నా డిఎంకే, టీవీకే ఈ 3 పార్టీల మధ్య త్రిముఖ పోటీ మధ్యలో ఈరోజు పోలింగ్ జరుగుతున్న పరిస్థితి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 38 జిల్లాలలో 234 స్థానాలలో కూడా ఈ పోలింగ్ ఒకేసారి నిర్వహించడానికి ఎన్నికల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేసి ఆ విధంగా ఎన్నికలను జరిపే విధంగా ఎన్నికలు అయితే జరుగుతున్న పరిస్థితి. ఉదయం 7 గంటల నుంచి కూడా తమిళనాడు మొత్తంగా కూడా ఎన్నికలు ప్రారంభమైన పరిస్థితి. దాదాపు 4023 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి దాదాపు 5,73,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు అయితే చేశారు. ఇందులో ముఖ్యంగా ఈసారి మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునే దాంట్లో దాదాపు 14,59,000 మంది యువ ఓటర్లు ఉండే అవకాశం ఉంది. వీరంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఎన్నికల అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఎన్నికల్లో ప్రధానంగా ఎవరైతే ఈ 3 పార్టీలు ఉన్నాయో ఈ 3 పార్టీలకు సంబంధించి అన్ని చోట్ల కూడా అభ్యర్థులను గెలిపిన పరిస్థితి. ఇందులో ముఖ్యంగా తమిళనాడు ఎన్నికల మీద ముఖ్యంగా టీవీకే తమ ఏదైతే తన మార్కును చాటుకునే విధంగా విజయకాంత్ ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఈ పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి పారామిలిటరీ తో పాటు స్థానిక పోలీసులు కూడా బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అన్ని ప్రాంతాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో దాదాపు 144 సెక్షన్ ను కూడా అమలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఎన్నికలు ప్రారంభమైన పోలింగ్ ప్రారంభమైన ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు కూడా మొదట్లోనే మొరాయించిన పరిస్థితి. ముఖ్యంగా కడలూరు జిల్లాలోని నెయ్యలి అలాగే సారత్తూరు గ్రామాలకు పనిచేసే ఓటింగ్ కేంద్రాల్లో కూడా పోలింగ్ యంత్రాలు కొద్దిగా మొరాయించిన పరిస్థితి అవుతుంది. మరోపక్క వీటన్నింటినీ అధికారులు అప్పటికప్పుడే సరిచేసి వేరే యంత్రాలను కూడా అక్కడ ఏర్పాటు చేసి పోలింగ్ అయితే ప్రారంభించిన పరిస్థితి అవుతుంది. మరోపక్క ఇప్పటికే అంటే దాదాపు 9 గంటల ప్రాంతానికి తమిళనాడు మొత్తంగా కూడా 17% పైగా కూడా ఓట్లు నమోదైనట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ఎన్నికల సంఘానికి సంబంధించి పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు తెలిపే విధంగా గంట వ్యవధి తర్వాత పోలింగ్ సరళిని తెలిపే విధంగా ఎన్నికల అధికారులు అయితే ప్రణాళికలు రూపొందించిన పరిస్థితి అయితే మరోపక్క ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సందర్భంలో ఆయా ప్రాంతాలలో బస్సులు లేకుండా కూడా చాలా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని టీవీకే అధినేత విజయ్ గుర్తించిన పరిస్థితి. దీనికి సంబంధించి ఆయన ఇప్పటికే ఒక లేఖను కూడా ఎన్నికల అధికారులకు కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. పోలింగ్ సమయాన్ని 2 గంటలు పెంచాలంటూ కూడా ఆయన ఈ సందర్భంగా ఎన్నికల అధికారులకు లేఖ రాసినట్టు తెలుస్తుంది. మరొక చెన్నైలోని కోయంబేడు కేలంబాకం బస్టాండ్ లో బస్సుల కోసం జనం క్యూలు, రవాణా శాఖ వైఫల్యం అంటూ కూడా ఆయన
ఆ లేఖలో రాష్ట్ర కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. వెంటనే ఎమర్జెన్సీ బస్సులు నడపాలంటూ కూడా ఆయన ఈ సందర్భంగా కోరిన పరిస్థితి అయితే ఉంది. ఇందుకు ఆయన రాత్రి 8 గంటల వరకు కూడా ఓటింగ్ జరపాలని ఎన్నికల అధికారులను విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఎన్నికల అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం దాదాపు 17% పైగా కూడా ఓట్లు ఇప్పటి వరకు నమోదైనట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే ఆయా ప్రాంతాలలో గ్రామాలలో ఎక్కువ శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆ బూతుల వద్ద బారులు తీరారని చెప్పాలి. ముఖ్యంగా రూరల్ ప్రాంతాలలో అంటే పట్టణ ప్రాంతాలలో కొద్దిగా ఎంతో తక్కువగా ఓట్లు నమోదవుతున్నప్పటికీ రూరల్ ప్రాంతాలలో ఎక్కువ శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాట్లు అయితే చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును అయితే విధంగా వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. తమిళనాడులో చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో ఏదైతే ప్రముఖులు ఉంటారో వారంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నటి ఖుష్బు, అలాగే నటుడు అజిత్, అలాగే మాజీ మంత్రులు వీరంతా కూడా ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో దాదాపు 8,000 వరకు సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఎన్నికల సంఘం ఇప్పటికే గుర్తించి ఆయా ప్రాంతాల్లో పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అంతా కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా పరిశీలించే విధంగా చర్యలు తీసుకున్నారు. అలాగే మొబైల్ పెట్రోలింగ్ కూడా ఎప్పటికప్పుడు తిరుగుతూనే ఉంటే కూడా ఆయా ప్రాంతాల్లో కూడా ఎక్కడా కూడా ప్రజలను గుంపుకుండా ఉండే విధంగా చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి అవుతుంది. ఈ నేపథ్యంలో సజావుగా తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా ఇప్పటికే ప్రధానమంత్రి సూచించిన పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమణ.